దేవరకొండ పట్టణంలోని సంతోష్ మాత కాలనీ, సంజయ్ కాలనీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకుల కరుణాకర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను నగర పంచాయతీ వార్డు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉన్నదని, తాను వార్డుని దేవరకొండలో ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతారని తెలియజేశారు. దేవరకొండ పట్టణంలోని సంతోషి మాతా కాలనీ, సంజయ్ కాలనీ 17వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకుల కరుణాకర్ బుధవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తాను నగర పంచాయతీకి వార్డు కౌన్సిలర్గా పనిచేసిన అనుభవం ఉన్నందున తన వార్డుని దేవరకొండలోని ఆదర్శవంతమైన వార్డుగా తీర్చిదిద్దుతానని తెలియజేశారు. 17వ వార్డులో ఉన్న కాలనీలో ఉన్న సమస్యలు తాను దగ్గరుండి పరిష్కరిస్తానని, తన గెలుపుకి ప్రజల మద్దతు ఉండాలని కోరారు. వార్డు ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు. ప్రచారంలో కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కరుణాకర్ 17వ వార్డు కౌన్సిలర్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో కూడా 2004లో కూడా మా అమ్మగారు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 5వ వార్డు ఉండేప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచినాము. అప్పుడు కూడా మేము ఈ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ కూడా ఈసారి కూడా మళ్ళీ గెలుస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. ఇప్పుడు దేవరకొండ పట్టణంలోని 20 వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలిచి దేవరకొండ కిల్లాపై జెండా ఎగరవేస్తామని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. అలాగే దేవరకొండ అభివృద్ధి ప్రదాత నేనావత్తు బాలునాయకు ఆధ్వర్యంలో దేవరకొండ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలతో పాటు దేవరకొండ మున్సిపాలిటీ కూడా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని మేము కోరుతున్నాము. ముఖ్యంగా దేవరకొండ 17వ వార్డులో మరి మేము గతంలో కౌన్సిలర్గా పోటీ చేసినప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాము. ఆ అభివృద్ధిని కాంక్షిస్తూ ఇక్కడి ప్రజలు ఇప్పుడు కూడా మాకు ఓట్లేసి గెలిపించి బ్రహ్మరథం పడతామని ఆశిస్తున్నాము. ఇంకా ఏవైతే మిగిలిపోయిన పనులు ఉన్నాయో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయకు ఆధ్వర్యంలో అవి కూడా పూర్తి చేసుకుంటాము అని ఆశిస్తున్నాము. ఇక్కడున్న ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎలక్షన్లలో 17వ వార్డు అభ్యర్థిగా మన ప్రియతమ నాయకుడు, అనుభవమైన నాయకుడు, గతంలో ఎన్నో పనులు సంక్షేమ పథకాలు చేపట్టి ప్రజల మెప్పులు కోరిన అభ్యర్థి కరుణాకర్ అన్న గారిని మళ్ళీ బాలనాయక్ గారి నాయకత్వంలో ఈరోజు ఇక్కడ నిలబెట్టించినందుకు మాకు ఈ కాలనీ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు కానీ, యువకులు కానీ, వృద్ధులు కానీ ప్రతి ఒక్కరూ ఇంటింటికి పోయినా కానీ కరుణాకర్ అన్న గురించి చాలా గొప్పగా చెప్తున్నారు. అందరం ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటేసి కరుణాకర్ అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని మేము అందరం హామీ ఇస్తున్నాము. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కరుణాకర్ అన్న నాయకత్వం, బాలనాయక్ నాయకత్వం.